అతడు అపర భగీరథ కాడు, హరిత విప్లవ సారథి కాడు, యుగపురుషుడు అంతకన్నా కాదు, యువనేత కాదు, అమాత్యుడు అసలే కాదు, శ్రీమంతుడు అంతకంటే కాదు, కేవలం ఓ సామాజిక కార్యకర్త, గ్రామ స్వరాజ్య స్వాప్నికుడు, అవినీతిని అణువణువు ద్వేషించినవాడు, దానిపై సమర శంఖం పూరించినవాడు, తను చేపట్టిన పనులతో యావత్ దేశ దృష్టిని ఆకర్షించినవాడు, కరువు కాటకాలతో గుండె చెదిరిన ఓ గ్రామానికి అండగా నిలిచినవాడు. అతడు మానవుడు, మహనీయుడు. అది మరాఠా దేశంలో నీళ్లులేని ఓ ఎడారి. ఆ ఎడారికి ఆయనే ఒయాసిస్సు. అతడే అన్నా హజారే. ఆ ఊరే రాలేగావ్ సిద్ధి. తెల్ల టోపీ, ముతక దుస్తులు అతడి ఆహార్యం. 4 రొట్టెలే ఆహారం. ఆలయ అరుగే శయన మందిరం. అతడే అన్నా హజారే. ఆయన మహారాష్ట్రులకు మహాత్ముడు, దేశానికి దార్శనికుడు. మరాఠ్వాడా ప్రాంత మహాత్ముడుగా ప్రసిద్ధికెక్కిన అన్నా హజారే జూన్ 15, 1938వ సంవత్సరంలో మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దిలో జన్మించారు. ఆయన తల్లి లక్ష్మీబాయి, తండ్రి బాబూరావు. అన్నా హజారేకు 2 సోదరులు, 3 సోదరీమణులు. స్వామి వివేకానందను తనకు స్ఫూర్తి ప్రదాతగా అన్నా పేర్కొంటారు. ఒక వ్యక్తి శక్తిగా, ఓ శక్తి వ్యవస్థగా ఎదగడానికి ఎంతో కథ ఉంటుంది. అన్నా హజారే మహాత్ముడు కావడం వెనుక అలాంటి కథే ఉంది. రాలేగావ్ సిద్ధి వ్యథ ఉంది. 1965లో భారత్ పాకిస్తాన్ల నడుమ యుద్ధం జరిగింది. నేను కేమ్కరణ్ ప్రాంతంలో ఉన్నాను. అక్కడ మాపై శత్రువులు వైమానిక దాడి జరిపారు. నాతో ఉన్న సైనికులంతా అమరులయ్యారు. నేను మాత్రం బతికాను. నేను నడిపిన వాహనానికి అనేక తూటాలు తగిలాయి. ఆ దృశ్యం హృదయ విదారకం. నా తోటి సైనికులంతా చనిపోవటం ఏమిటి, నేను బతకడం ఏమిటి? ఇది భగవంతుని ఇచ్చ అని తలచాను. అప్పుడే అనుకున్నా, అంతా చనిపోయారు, నేను కూడా చనిపోయాను అని భావించుకున్నాను. అదే నాకు పునర్జన్మ. ఈ కొత్త జన్మను మానవ సేవకి అంకితం చేయాలనుకున్నాను. పెళ్లి చేసుకుని సంసార సాగరంలో మునిగిపోకుండా బ్రహ్మచారిగా ఉండి ప్రజలకు సేవ చేయాలని నిశ్చయించుకున్నాను. వెంటనే నా గ్రామం రాలేగావ్ సిద్దికి వచ్చేశాను. అది నా గ్రామం. ఆ ఊర్లోని వారికి తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, పస్తులుంటున్నారు. అలాంటి గ్రామానికి వచ్చి సేవ చేయటం ప్రారంభించారు. గుడిలో ఏముంది, బడిలో ఏముంది అనే నిర్లిప్తత సరికాదు. జనానికి ఈ రెండింటితో అనుబంధం ఉంటుంది. ఈ విషయాన్ని అన్నా గుర్తించాడు. అక్కడే తన పునాది నిర్మించుకున్నాడు. గుడి ద్వారా అయితే జనంలో పరివర్తన తేవడం తేలిక అని నమ్మాడు. అది సామాజికాంశాలకు దూరంగా ఉంటే మందిరం కాదని భావించాడు. పెదాలపై ప్రార్థనల కంటే పదాలతో వారి హృదయాల్లో పరివర్తన తీసుకురావచ్చని నమ్మాడు. కరువు కాటకాలతో కన్నీరు సేతో ఇంకిపోయిన గ్రామం రాలేగావ్ సిద్ధి. అన్నా హజారే తన జీవితాన్ని హారతిగా వెలిగించారు. ఆ పల్లెను హరితవనంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు తిండి గింజలకు, ఠికాణాకు దిక్కులేని గ్రామం. ఇప్పుడది స్వర్గధామం. రాలేగావ్ నేడు గల్ఫ్ దేశాలకు కూరగాయలు ఎగుమతి చేస్తోంది. స్వయం పోషక శక్తిగా ఎదిగింది. యావత్ భారతావని దృష్టిని ఆకర్షించింది. అన్నా హజారే గారు మానవ మనుగడకే ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి. జీవితంలో ఎటువంటి ఆశలు, భవిష్యత్తు లేదనే మనుషులకి ఒక మహోన్నతమైన భవిష్యత్తు కల్పించిన మహానుభావుడు అన్నాచార్య. ఎడారిలో కూడా గొప్ప సంపద మనం సృష్టించవచ్చని, సామాన్య మానవుడు కూడా ఈరోజు మహోన్నతమైన అభివృద్ధి సాధించవచ్చునని అతను రుజువు చేసిన ఒక అభివృద్ధి సైనికుడు. అవినీతిని ప్రజలు ఎదుర్కొని లేననే నిరుత్సాహం ఏర్పడిన సందర్భంలో ఆయన మరొక విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఆ విప్లవమే నైతిక విప్లవం. ఆ నైతిక విప్లవంలో ఆయన తన్ను తానే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అన్నా హజారే ఈ భారతదేశానికి ఒక ఆశాకిరణం. అహ్మద్ నగర్ సమీపాన ఉన్న ఓ కుగ్రామం భింగార్. ఆ ఊర్లో బాబూరావ్ హజారే, లక్ష్మీబాయి దంపతులది పెద్ద కుటుంబం.
కడుపేద కుటుంబం. బాబూరావు కుటుంబం సమీపంలోని రాలుగావి సిద్దికి వలస వెళ్ళింది. అన్నయ్య బాధలు విన్న చెల్లెలు ముంబై నుంచి రాలేగావుకి వచ్చి బాబూరావుని పరామర్శించింది. బుడతడైన మేనల్లుడు కిషన్ బాబూరావు హజారేను తన వెంట తీసుకెళ్ళింది. హజారే ఎలాగోలా 7వ తరగతి వరకు చదివాడు. కొద్దిపాటి పెట్టుబడితో సొంతంగా వ్యాపారం చేసి ఎదిగాడు. కొన్నాళ్లకు దుర్వ్యసనాలతో హజారే పతనమయ్యాడు. మిత్రుని హితబోధతో మళ్లీ ఆర్మీలో డ్రైవర్ ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. కొత్త జీవితానికి పునాది వేసుకున్నాడు. మొదట్లో హజారే సైన్యంలో పనిచేయడం శిక్షగానే భావించాడు. ఆ తరువాత క్రమశిక్షణకు క్రమంగా అలవడ్డాడు. అదే అతనిలో పరివర్తన తెచ్చింది. భావి జీవితానికి బాటలు వేసింది. భారత పాక్ల మధ్య యుద్ధభేరీ మోగిన క్షణాలవి. విధి నిర్వహణలో భాగంగా అన్న సైనిక శకటాన్ని నడుపుతూ యుద్ధ రంగాన అడుగుపెట్టాడు. బాంబుల వర్షానికి ఆ వాహనం పేలిపోయింది. సిపాయిల దేహాలు తునాతునకలయ్యాయి. కేవలం తాను ఒక్కడే ఆ శ్మశాన భూమిలో మిగిలాడు. అణువణువున నిర్వేదం ఆవరించింది. శ్మశాన వైరాగ్యం అంటే అదే కాబోలు. ఈ జీవితం ఎందుకు అన్న సందేహం తలెత్తింది. అది ఆత్మహత్యకు పురిగొల్పింది. ఆ క్షణానే విద్యుల్లతల వివేకానందుని బోధనలు మదిలో మెదిలాయి. వివేకం మేల్కొంది. కర్తవ్యం గుర్తుకొచ్చింది. 1961లో నేను సైన్యంలో చేరాను. నన్నెప్పుడూ ఒక ప్రశ్న వేధించేది. ఇదేం ప్రపంచం అని. ప్రతి మనిషి పుడుతున్నాడు, పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాడు, చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకెళ్లడు. జీవితమంతా నాది నాది అనే స్వార్థంతో జీవిస్తాడు. చివరకు ఏమీ మిగలదు. వాళ్ళసలు ఎందుకు బతుకుతారో అర్థం కాదు. నేను చాలా మందిని అడిగాను, జీవితం అంటే ఏమిటి, ఎందుకు జీవిస్తారు అని. ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆ సమయంలో నాకు ఉద్యోగం లేదు. ఓ రోజు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో వివేకానందుని బొమ్మ ఉన్న ఒక పుస్తకం నన్ను ఆకర్షించింది. ఆ పుస్తకం కొని చదవడం ప్రారంభించాను. జీవితం అంటే ఏమిటో అన్న ప్రశ్నకు ఆ పుస్తకంలో సమాధానం లభించింది. ఇంకా చదువుతూ ముందుకెళ్లాను. దాని ద్వారా ఒక విషయం నాకు అర్థమైంది. ప్రతి మనిషికి జీవితం లభించింది సేవ చేయటానికి అని. సేవలోనే ఆనందం ఉంది, సేవలోనే ఆత్మతృప్తి ఉంది, సేవ చేయడంలోనే జీవితానికి అర్థం ఉంది. సైనికోద్యోగ విరమణ తరువాత 25,000 రూపాయల డబ్బు చేతికొచ్చింది. రిటైర్మెంట్ జీవితం ఇలా గడపాలి అని ఏవేవో ప్రణాళికలు. వాటిని మోసుకుంటూ రాలగా వచ్చాడు అన్నా హజారే. అనుకున్నదొకటి, అయినదొకటి. ఆర్థికంగా నైతికంగా పతనమైన ఆ గ్రామాన్ని చూసి బాధతో విలవిల్లాడాడు. ఎంతో చలించిపోయాడు. పైర్లకు నోచుకోక బీళ్లుగా మారిన పొలాలు, పంటల్లేక పనుల్లేక పస్తులుంటున్న జనాలు, గ్రాసం కరువై ఎముకల గూళ్లైన మూగజీవాలు, మాస్టారు రాక విద్యార్థుల్లేక తాళం కప్పతో వెక్కిరిస్తున్న పాఠశాలలు, ఈసురోమనే రోగులకు ఈషణ్మాత్రం పనికిరాని వైద్యశాల, మట్కా జూదం మధుపానానికి నెలవుగా మారిన ఆలయం. ఇవి అన్నా హజారే కళ్ల ముందు కదలాడిన దృశ్యాలు, కలచివేసిన సజీవ చిత్రాలు. ఈ కన్నీటి కథల్ని, దయనీయమైన దుర్భర గాథల్ని హజారే స్వయంగా చూశారు. ఏం చేయాలో బోధపడలేదు. తొలుత వారిలో నైతిక విలువల్ని పెంపొందించాలనుకున్నారు. కట్టుతప్పిన గ్రామాన్ని ఘాటిలో నడపాలని నిశ్చయించుకున్నారు. మా గ్రామంలో చాలా రకాల చెడుండేది. ప్రజల మధ్య సృహద్భావం ఉండేది కాదు. వారి నడుమ దుర్మార్గం చోటు చేసుకుంది. దానిని రూపుమాపటానికి ఒక నాయకత్వం అవసరం. మంచి నాయకత్వం అవసరమని భావించాను. సమాజాన్ని మార్చాలనే ఉద్దేశం ఉన్న నాయకుడు సంస్కారం, నిస్వార్థ సేవ, పరిశుద్ధమైన మనసు, త్యాగ నిరతి కలిగి ఉండాలి. త్యాగం చేయకుండా ఏదీ చేయలేం. ఆశయ సాధనకు వ్యక్తిగత సుఖాలు అవరోధాలవుతాయి. ఇది గ్రహించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకున్నారు అన్నా. తల్లి ఎంత పోరు పెట్టినా రిటైర్ అయ్యాక వచ్చిన 25,000 రూపాయల్ని దేవాలయ జీర్ణోద్ధరణకు వెచ్చించారు. గ్రామస్తులు ఈ పనికి వెక్కిరించారు. ఎవరిని మోసం చేయడానికి ఈ పల్లెకొచ్చావని ప్రశ్నించారు. చివరకు తన నీడ తప్ప తన వెన్నంటి వచ్చేవారు కనిపించలేదు.
అయినా అన్నా చలించలేదు. తను నమ్మిన సూత్రాల వెలుగులో ముందుకు సాగారు. అందుకు కొన్ని కఠిన నియమాలు అనుసరించారు. తొలుత తనలోని కల్మషాన్ని దూరం చేసుకున్నారు. గ్లాసు, ప్లేటు, ఓ కాఫీ కప్పు, చాపచుట్ట వీటినే ఆస్తులుగా మిగుల్చుకున్నారు. ఓనాడు మరాఠ్వాడా ప్రజల కోసం వెలుగులు పంచిన జ్ఞానదేవులు తుకారాంల బోధనలు ఆకలింపు చేసుకున్నాడు. సమసమాజం మాట ఎలా ఉన్నా మనకు శ్రమ సమాజం అవసరమని హజారే గుర్తించారు. చిన్న దేశం కొరియా ఎంతో అభివృద్ధిని సాధించింది. జపాన్ను చూడండి, శిథిలమైన అగ్నికీలల్లో నుంచి అభివృద్ధి చెందింది. ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. చిన్న చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. బంగారు పక్షులకు నిలయమైన భారత్ ఎంతో పెద్దదనుకుంటే పర్వతం చాటున పడి ఉన్నట్టుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హాయిగా తిని తాగి చనిపోవడం కాదు జీవితం అంటే. మానవ జీవితం విలువైంది. ప్రస్తుత సమాజంలో నేను, నా అనే స్వార్థం కనబడుతుంది. దానిని రూపుమాపి మనం, మన అనే భావన పెంపొందించుకోవాలి. దానికి చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి అంకురార్పణ జరగాలి. 15 ఆగస్టు, జనవరి 26 రోజున మనం ఉత్సాహంగా భారతదేశం గురించి గొప్పగా పాటలు పాడుకుంటాం. కానీ ఆ గొప్పతనం ఎక్కడ కనబడుతుంది? ఒకప్పుడు భారతదేశం గొప్పగా ఉండేది అని చెప్పుకోవడానికే ఉంది ప్రస్తుత పరిస్థితి. నేను, నా అనే స్వార్థాన్ని మరచి మనం, మన అనే భావన పెంచుకోవాలి. ఇది కేవలం యువకులతోనే సాధ్యమవుతుంది. యువశక్తితో మాత్రమే అవుతుంది. ये भावना निर्माण करनी पड़ेगी और वो कर सकेगी युवा शक्ति, युवक. మిత్రులు, శ్రేయోభిలాషులతో తరుణ్ మండల్ సంస్థను స్థాపించారు. గ్రామాన్ని కదిలించారు. శ్రమదానంతో చెరువులు తవ్వించారు. బావుల్లో పూడికలు తీయించారు. ఆ జలయజ్ఞానికి పాతాళగంగ పెల్లుబిక్కింది. నేల తల్లిని అభిషేకించింది. జనుల గొంతు తడిపింది. అంతే, అప్పట్నుంచి ఆయన మాట వేదవాక్కయ్యింది. అన్నా హజారే గారు సోషల్ రిఫార్మర్గా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఒక వెనుకబడిన ప్రాంతాన్ని తీసుకొని అక్కడ వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేయడం, ఆ విధంగా అక్కడ పడే వర్షాన్ని పూర్తిగా భూగర్భ జలాలుగా మార్చి వాటర్ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఒక విలువలతో కూడిన సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ గ్రామంలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. భారతదేశంలో ఒక ఆదర్శ గ్రామాన్ని ఏ విధంగా తయారు చేయాలనో అవన్నిటికీ నాంది పలికారు. నీతి నిజాయితీ ముందుకు పోవడం, ఒక సెల్ఫ్ సస్టైన్డ్ ఎఫర్ట్ చేసుకుంటూ ఆ గ్రామాన్ని వేరే దేనిపైన కూడా ఆధారపడకుండా వారు ఏ విధంగా జీవించగలుగుతారో అవన్నీ చేశారు. ఇది ఒక ఆదర్శం. అలాంటి వ్యక్తి అన్ని గ్రామాల్లో కానీ చేయగలిగితే, ఆ స్ఫూర్తిని తీసుకోగలిగితే దేశం బాగుపడుతుంది. అన్నా హజారే స్వప్నం సిద్ధించింది. గ్రామస్తుల కృషి ఫలించింది. ఎడారులు హరితవనాలుగా మారాయి. జలం నింపుకున్న చెరువులు, గలగలా పారే కాల్వలు, ఊటబావులు, పచ్చటి తోటలు, సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు, చల్లని పైరగాలి, సూర్యకిరణాలకు మెరిసే మంచు ముత్యాలు. అవును, సస్యశ్యామల భరితం ఈ రాల్గావే గ్రామం. ఆ పల్లె ప్రజల కళ్లల్లో వెలుగురేఖలు, గాథల నిండా ధాన్యపు రాసులు. దేశ ప్రగతికి గుడిగంటలు, బడిగంటలు రెండూ కావాలి. ఒకటి అన్నా హజారే కార్యక్షేత్రం, రెండవది విద్యార్థులకు సమస్త ప్రపంచం చూపుతోన్న విజ్ఞాన నేత్రం. సౌరశక్తి వాడకం, గోబర్ గ్యాస్ ప్లాంట్లు, గాలిమరలు ఓవైపు, చేతివృత్తుల పరిశ్రమలు మరోవైపు. ఆసుపత్రి పనితీరు మెరుగుపడింది. గ్రామస్తులు తాగుడు, మట్కా, జూదం లాంటి దుర్వ్యసనాలను తరిమి తరిమి కొట్టారు. ప్రతి చేతికి పని దొరికింది. ప్రతి నోటికి కూడు దొరికింది. गांधी जी ने इस बात को सोचा था, उस गांव के लोगों के लिए पेट के लिए रोटी. గాంధీజీ ఎప్పుడూ గ్రామాల గురించి ఆలోచించేవారు. గ్రామ ప్రజలకు కూడు, గూడు, నీడ, విద్య, ఆరోగ్యం, కనీస అవసరాలు ఉండాలని. ఆహారం కావాలంటే వ్యవసాయాభివృద్ధి జరగాలి. దీనికోసం నీటి వసతి అవసరం. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకొని భూమిలోనికి ఇంకింపచేయాలి. భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవాలి. రైతు ఎంతో శ్రమిస్తున్నా పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నాడు. దళారులు శ్రమించకుండానే భవంతులు నిర్మించుకుంటున్నారు.
उसकी झोपड़ी नहीं बदल रही है। రైతు పరిస్థితిని మార్చాలి. दलाल लोगों ने कोई దీనికోసం परिश्रम ना करते हुए పంటల 8-8 మార్పిడి, मंजिल की बिल्डिंग తరువాత बनाई। మార్కెటింగ్ ये విధానం जो మారాలి. किसान की हालत है, రైతులు इसको हमें ఆత్మహత్యలు बदलना చేసుకుంటున్నారు. होगा। और ये बदलने के लिए ఎందుకు? crop in pattern, పంటకు సరి అయిన उसके बाद గిట్టుబాటు లేకని. marketing, किसानों की आत्महत्या हो रही है, అప్పులు इसके తెచ్చి कारण పంటలకు ही है ఖర్చు పెడతారు. कि उसके खेती माल వాటిని को తీర్చలేక वो पैदा कर रहा है, ఆత్మహత్యలు लेकिन చేసుకుంటారు. marketing नहीं है। ఈ పరిస్థితి कर्जा మారాలి. लेकर सब खर्चा करता है, पैसा भरने के लिए पैसा नहीं, आत्महत्या భారతదేశం करता है। వ్యవసాయ तो ये ప్రధాన बात बहुत క్షేత్రం. जरूरी है। రైతు कृषि క్షేమంగా प्रधान ఉండాలంటే देश हम कहते हैं। వ్యవసాయానికి देश में ప్రాధాన్యం ఇవ్వాలి. कृषि के लिए हम అప్పుడే कहते हैं, దేశం प्यार से అభివృద్ధి देना చెందుతుంది, जरूरी है, तब हमारा రైతు देश సుభిక్షంగా आगे ఉంటాడు. बढ़ेगा और किसानों को थोड़ा राहत मिलेगी। అన్నా హజారే గారు 1975లో ఆర్మీ నుంచి రిటైర్ అయి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళ గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ గ్రామ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పంటలేమీ లేవు. గ్రామస్తులు చుట్టుపక్కల రౌతులు కొట్టడానికి పోవడము, అది కూడా చాలని జీవితంలో ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకొని ఈ అన్నా హజారే గారి కార్యక్రమాలు తీసుకున్నారు. మొదట్లో ఆయనకు అనుకున్నంతగా సహకారం లభించలేదు. గ్రామంలో చూసినప్పుడు సుమారుగా 2200 ఎకరాల భూమి ఉంటే వ్యవసాయానికి మాత్రము సుమారుగా 200 కంటే ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్టయితే, పశుపోషణను అభివృద్ధి చేసినట్టయితే గ్రామం యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆ తర్వాత ప్రజల్లో విద్య, ఆరోగ్యము ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో ఆ గ్రామంలో వాటర్ షెడ్ పథకాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. నేడు ఆ గ్రామం నుంచి 80 లక్షల విలువైన ఉల్లిగడ్డలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే మనం ఆలోచించుకోవచ్చు ఆ గ్రామం యొక్క అభివృద్ధి ఎంతైందో. గ్రామంలో ఒక గ్రెయిన్ బ్యాంక్ అని పెట్టుకోవడం జరిగింది. గ్రెయిన్ బ్యాంక్ అంటే ఆహార ధాన్యాల బ్యాంక్ అని. ఆహారం కొరత ఉన్నప్పుడు ఆ బ్యాంకులో నుంచి ఎవరైనా లోన్గా అప్పుగా ఆహార ధాన్యాలు తీసుకోవచ్చు. వాళ్ళ పంటలు పండిన తర్వాత ధాన్యాన్ని మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. అలా గ్రామంలో ఆహార కొరత లేకుండా చేసినారు. గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఆ గ్రామంలో తేగలిగినాడు. చాలా గ్రామాల్లో అన్నా హజారే వంటి వ్యక్తులు కొందరు ఉన్నట్టయితే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని నేను ఆశిస్తున్నాను. मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती అవినీతిపై హజారే సాగిస్తున్న యుద్ధం మరో పార్శ్వం. అవినీతి ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మత. అణువణువున అది వ్యాపించింది. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించేటప్పుడు అన్నా అక్కడి అవినీతిని ప్రత్యక్షంగా గమనించారు. దానిపై సమర శంఖాన్ని పూరించారు. ఉన్నత స్థాయి అవినీతికి వ్యతిరేకంగా రణభేరీ మోగించారు. బాపూజీ ఆదర్శాల వెలుగులో నడిచే అన్నా హజారే సత్యాగ్రహాన్ని, నిరసన దీక్షలను అస్త్రంగా, ఆయుధంగా సంధించారు. ఏలికలను గడగడలాడించారు. రాలేగావ్ కదలి వచ్చింది. మహారాష్ట్రం మద్దతుగా నిలిచింది. ఫలితంగా కొందరు మంత్రులు పీఠాలు వదులుకున్నారు. ఈ మార్పంతా రాత్రికి జరిగింది కాదు. ఓ దశాబ్ద కాల ప్రస్థానం ఇది. తరుణ్ మండలి ద్వారా హజారే గ్రామస్తులలో చైతన్యాన్ని నింపారు. ఏళ్లకు ఏళ్లు పోరాడారు. ఎన్నో ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొన్నారు. మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం. వాళ్ళు ప్రజల సేవకులు. ప్రజలే వారికి దేవుళ్ళు. వారిని ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు సరిగ్గా పనిచేయకపోతే తిరిగి వెనక్కి పిలిచే అధికారం కూడా ప్రజలకుండాలి. అప్పుడే పటిష్టమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. అవినీతి, గూండాయిజం, స్వార్థం, దుర్మార్గాలు పెరగకూడదు. సమాచార హక్కు, అవినీతి సర్పంచులను వెనక్కి రప్పించే విధానం మహారాష్ట్రలో చట్టంగా ఏర్పడింది. గ్రామ పంచాయతీ డబ్బును గ్రామ సభకు తెలపకుండా ఖర్చు చేయకూడదు. అలాంటి పరిస్థితి ఏర్పడితే సర్పంచును వెనక్కి పిలవాలి. దానికి ప్రజలకు అధికారం కావాలి. కానీ ఇలాంటి పరిస్థితి నేడు ప్రజలకు లేనేలేదు. प्रजासत्ताक वो है कि प्रजा के हाथ में सत्ता होनी चाहिए, वो है प्रजासत्ताक। आज प्रजा के हाथ में सत्ता ही नहीं। అలుపెరగక శ్రమిస్తూ నవభారత నిర్మాణానికి నడుం కట్టిన అన్నా హజారే సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1989లో పద్మశ్రీ,
1991లో పద్మభూషణ్లతో సత్కరించింది. అన్నా అవిశ్రాంత సమాజ సేవకు అమెరికాలోని కేర్ సంస్థ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించింది. అన్నా అవినీతిపై సాగిస్తున్న పోరుకు సియోల్లోని ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు లభించింది. శ్రమైక జీవన సంస్కృతితో గ్రామాలను నందనవనాలుగా మార్చవచ్చంటారు అన్నా హజారే. తన కలల పంట రాలెగావ్ సిద్ధిని ఉదాహరణగా చూపుతారు. నిజానికి రాలెగావ్ ఉదాహరణే కాదు, అది అభివృద్ధికి దర్పణం, ఓ ఆదర్శం, ఓ నిదర్శనం. ప్రస్తుతం మహారాష్ట్రలో 85 గ్రామాల్లో సేవలు ప్రారంభించాం. 10 జిల్లాలోని 85 గ్రామాల్లో పనిచేస్తున్నాం. ఇవే కాక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, కర్ణాటక ప్రాంతాల్లో కూడా మేము పనిచేస్తున్నాం. ఒక్క రాలేగావ్ సిద్ధి అభివృద్ధి జరిగితే లాభం లేదు. ఒక దీపం ఇంకో దీపాన్ని, అది 1000 దివ్వెలను వెలిగించినట్లుండాలి. అంతేకాని జీవితాంతం ఒక్కటే రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని పట్టుకుంటే చేతిలో ఉన్న ఒక్క దీపం గాలిలో ఉన్నట్లుంటుంది. ఒకవేళ గాలికి ఆ దీపం ఆరిపోతే మళ్లీ చీకటి, అంధకారం. అందుకోసమే నేనంటాను, ఒక దివ్వె 1000 దివ్వెలను వెలిగించినట్లు రాలేగావ్ సిద్ధి అనేక వేల గ్రామాలు అభివృద్ధి చెందడానికి దోహదపడాలి. త్యాగాలతో అద్భుతాలు ఆవిష్కరించవచ్చు. ఇది అట్టడుగు స్థాయి నుంచి వస్తే ప్రతి గ్రామం నవ రాలెగావ్ అవుతుంది. గ్రామ గ్రామాన ఓ అన్నా హజారే మన మధ్య నిలిచి దిశానిర్దేశం చేస్తారు, దేశానికి మార్గదర్శులవుతారు. ఆయన జీవితంలో నా దృష్టిలో 4 రకాల ఒరవళ్ళు కనిపిస్తాయి. మొట్టమొదటిది ఆర్థిక అభివృద్ధి కోసం, ముఖ్యంగా నేలని, నీటిని, ఈ రెంటిని ఆధారంగా చేసుకుని ఏ రకంగా గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధిని సాధించాలి. రాలేగావ్ సిద్ధి వేళ మహారాష్ట్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆదర్శప్రాయ గ్రామాల్లో ఒకటిగా నిలుస్తున్నది. అలాగే మహారాష్ట్రలో ప్రతి తాలూకాకు ఒక గ్రామం చొప్పున ఆయన ఇలాంటి పథకాన్నే ప్రభుత్వ సహకారంతో చేపట్టారు. రెండోది, సమాజంలో ఎన్నో జాడ్యాలు ఉన్నాయి. ఉదాహరణకి తాగుడు, నిష, మరి ఎన్నో మూఢనమ్మకాలు. వీటికి వ్యతిరేకంగా ఆయన గ్రామంలో పూర్తిగా ఆయన వ్యక్తిత్వం కారణంగా, అన్నా అంటే ఉన్న గౌరవం కారణంగా ఆయన మార్పుకి నాంది పలకగలిగారు. మూడవది, గత దశాబ్దంలో అన్నా పోరాటాలను చూసినట్టయితే అవినీతి ఎక్కడుందో దాన్ని ఆపడం కోసం చెప్పని ఆయన ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో అన్నాలో వస్తున్న ఇంకొక 4వ పరిణామ దశ ఏమిటంటే, మౌలికంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో, పాలనా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మనం సవరించడం కోసం నడుం కట్టాలి అన్న విషయం ఇప్పుడిప్పుడే అన్నా దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. అన్నా లాంటి వాళ్ళు ఈ దేశంలో కనీసం జిల్లాకు ఒకరు ఉన్నట్టయితే, వారు చేస్తున్న కృషి కనుక ఈ దేశంలో సామాన్యులకు అర్థమైనట్టయితే, ఏ రకంగా మన చేతుల్లోనే మన జీవితాలు ఉన్నాయి అన్న విషయం ప్రజలకు అర్థమైనట్టయితే, ఖచ్చితంగా భారతదేశంలో మరింత అభివృద్ధిని సాధించగలం, అవినీతిని అంతమొందించగలం, మనమంతా గర్వించే ప్రజాస్వామ్యం నెలకొల్పగలం. విశిష్ట వ్యక్తిత్వం కల అన్న తెలుపు వర్ణాన్ని అమితంగా ఇష్టపడతారు. ఖద్దరు దుస్తులను ధరిస్తారు. జొన్న రొట్టెలు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటారు. మదర్ ఇండియా, నయా దౌరే చిత్రాలు తనకు నచ్చినవిగా చెప్తారు. అశోక్ కుమార్, దిలీప్ కుమార్, వైజయంతి మాలలు తన అభిమాన నటీనటులుగా చెప్తారు. ఛత్రపతి శివాజీని చారిత్రక వ్యక్తిగా అభివర్ణిస్తారు. తీరిక వేళలో కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ ప్రాంతంలో పర్యటించడానికి ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసానికి మారుపేరు అన్నా హజారే. ఆయనో మేరు నగం, సుదూర స్వప్నాల్ని సాకారం చేసుకున్నవాడు, గ్రామ స్వరాజ్యానికి చేతల్లో నిర్వచనం చెప్పినవాడు, మహాద్భుతాలు చూపినవాడు, స్వాప్నికుడు, మన దేశానికి నిజమైన నిండైన మార్గదర్శకుడు. मेरे देश की धरती, मेरे देश की धरती
धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती।